ఇక దివ్యాంగుల పెన్షన్లను తొలగిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆంధ్ర నుంచి బ్రేకింగ్ ఇది. పెన్షన్లు తొలగిస్తే లబ్ధిదారుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. వాళ్ళకి డిజేబుల్ పెన్షన్ లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అర్హులు లేని తీసుకుంటే అర్హులు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. నేను అర్హులు తీస్తే ఈ రాష్ట్రంలో 7,70,000 వికలాంగుల పెన్షన్ ఉన్నాయి. నేను వచ్చి నోటీస్ ఇచ్చారు. ఇస్తూ ఏం ఇచ్చారు? నోటీసులో నేను రద్దు చేస్తాను ఇచ్చారు. ఇగో నీ ఎంక్వైరీకి నేను ఇస్తూ మీరు వెళ్ళి మళ్ళీ పెట్టుకోమని దాంట్లో రాయొచ్చు కదా. ఇగో నీ తాలూకా చేస్తాము ఇంత వచ్చింది, వెరిఫై చేసుకొని నువ్వు దరఖాస్తు మళ్ళీ వెరిఫై చేసుకుని పెడితే నీకుంటుంది, లేకపోతే లేదు. దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్ళకు దక్కాలి. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్ళకు కాదని హామీ ఇస్తున్నా. అర్హులకి పింఛన్లు రావాలి, అనర్హులకి పింఛన్లు ఇవ్వడం తప్పు.